వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కాంగ్రెస్ పార్టీలో గతంలో సీఎంగా పనిచేసినటువంటి నాయకుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ వైపుగా అడుగులు వేయబోతున్నట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మనం ఒక ఎగ్జాంపుల్ గా చూస్తే హిమంత్ బిశ్వ శర్మని చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరి తాను సీఎం అయ్యారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ స్థానం ఎక్స్పెక్ట్ చేసి తనకు రాజ్యసభ స్థానం దక్కకపోవడంతోనే బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ బీజేపీలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. ఇక కుమారుడు మాజీ ఎంపీ నకుల్ నాథ్ తో కలిసి బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సీటు ఆశించాడు కమల్ నాథ్. కానీ కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు మీనాక్షి నటరాజన్ ఎంపిక చేసింది అధిష్టానం. 9 సార్లు ఎంపీగా కొంతకాలం సీఎంగా పనిచేసినటువంటి కమల్ నాథ్ ఇప్పుడు పార్టీని వీడేందుకు ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తనకు రాజ్యసభ స్థానం దక్కకపోవటం తనకు ఇంత కీలకంగా ఉన్నప్పటికీ కూడా తనకు రాజ్యసభ దక్కకపోవటం మీద తాను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుతో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పగూలిపోయింది. ఆ తర్వాత సీఎం పదవి దక్కలేదని చెప్పి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు జ్యోతిరాదిత్య సింధియా. ఇక ఇప్పుడు సింధియా దారిలోనే మాజీ సీఎం కమల్ నాథ్ కూడా పయనిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇక ఎన్ని అంశాల గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఇప్పుడు సింధియా దారిలోనే మాజీ సీఎం కమల్ నాథ్ పయనిస్తున్నారా? రేణు, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాలు అత్యంత వేడెక్కాయి. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న కమల్ నాథ్ రాజ్యసభ స్థానం ఆశించారు కాంగ్రెస్ పార్టీ నుంచి. మధ్యప్రదేశ్ లో ఒక స్థానం కాంగ్రెస్ పార్టీకి దక్కింది, రాజ్యసభ స్థానం. అయితే ఆ స్థానం కోసం తీవ్రంగా పోటీ పడ్డాడు. అయితే ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ గా ఉన్న మీనాక్షి నటరాజన్ కు మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపిక చేసింది. రాజ్యసభకు ఎంపిక చేయడంలో గతంలోనే కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్న కమల్ నాథ్ తన కుమారుడు మాజీ ఎంపీ చింద్వారా ఎంపీ అయిన నకుల్ నాథ్ తో కలిసి బీజేపీలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అక్కడ అంతర్గత సంక్షోభంతో గతంలో నష్టపోయిన నేపథ్యం ఉంది. 2018లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ సమయంలో జ్యోతిరాదిత్య సింధియా వర్సెస్ కమల్ నాథ్ మధ్య సీఎం పీఠ కోసం ఆధిపత్య పోరు నడిచింది. గతంలో మధ్యప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా కష్టపడి పార్టీని అధికారంలో తీసుకొచ్చిన తర్వాత కమల్ నాథ్ ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి చేసిన తర్వాత కొంతకాలం తర్వాత దాదాపు 1.5 సంవత్సరం తర్వాత జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. కాంగ్రెస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలను తీసుకెళ్లి నేరుగా బీజేపీలో చేరడంతో బీజేపీ ప్రభుత్వం అక్కడ ఏర్పాటైన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ గతంలో ఉన్న అంతర్గత సంక్షోభము, గతంలో నేరుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి విజయుడైన జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరడం, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడైంది. తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీ మరోసారి అధికారం కైవసం చేస్తుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఏదైతే గత ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీలో ఆశించిన స్థాయిలో పనిచేయకుండా బీజేపీకి ఏకపక్ష విజయం రావడానికి కమల్ నాథ్ కారణమయ్యారనే విమర్శలు ఉంటాయి. అలాంటి నేపథ్యంలో కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నప్పటికీ రాజ్యసభ స్థానం కమల్ నాథ్ ఆశించడం, కమల్ నాథ్ కి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జలక్ ఇవ్వడంతో నేరుగా ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం కూడా ఊపందుకుంది. ఇక్కడ గతంలో ఉన్న విభేదాలు, గతంలో జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరడం, ఆయన కేంద్ర మంత్రి అయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలను మనం పరిశీలిస్తే ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత సంక్షోభం, కాంగ్రెస్ పార్టీలో ఉన్న విభేదాల కారణంగా జ్యోతిరాదిత్య సింధియా అయితే బీజేపీలో చేరారు, బీజేపీలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. జ్యోతిరాదిత్య దారిలోనే మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ పయనిస్తున్నారు. కమల్ నాథ్ కూడా దాదాపు 9 సార్లు ఎంపీ అయ్యారు, సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తర్వాత ముఖ్యమంత్రి అయిన నేపథ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించి చివరికి ఒక రాజ్యసభ స్థానం దక్కలేదనే కోణంలోనే పార్టీని పెడుతున్నారనే ఒక జోరుగా ప్రచారం తన కొడుకుతో కలిసి బీజేపీలో జాయిన్ అవబోతున్నారా ఇప్పుడు? రేణు, జాతీయ స్థాయిలో నకుల్ నాథ్ తో కలిసి కమల్ నాథ్ బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతుంది. ట్విట్టర్ హ్యాండిల్స్ ఏవైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సంబంధించిన రాహుల్, ప్రియాంక ట్విట్టర్ హ్యాండిల్ లో కూడా బీజేపీ నేతృత్వంతో ఉన్న ఒక ఫోటో ప్రత్యక్షమవుతుంది. రాబోయే రోజుల్లో
ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలతో నకుల్ నాథ్, కమల్ నాథ్ ఇద్దరు కూడా బీజేపీ గూటికి చేరతారంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అఫిషియల్ హ్యాండ్స్ లోనే ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి వాటిలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా రాజ్యసభ ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతానికైతే వారు కాంగ్రెస్ ను వీడతారనే జోరుగా ప్రచారం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇటు కమల్ నాథ్ ను రాజ్యసభకు పంపే అవకాశాలు ఉన్నాయి. అటు నకుల్ నాథ్ కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి సీట్ ఇవ్వడానికి కూడా బీజేపీ మొగ్గు చూపుతుందనే ప్రచారం నడుస్తుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయడానికి బీజేపీ ఆయా రాష్ట్రాల్లో బలమైన నాయకులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలమైన నాయకులు బీజేపీలోకి ఆహ్వానిస్తుంది. బీజేపీలో చేరిన తర్వాత బీజేపీ కండువా వేసి నేరుగా పక్కన కూర్చోబెట్టుతుంది. ఎక్కడ ఎలాంటి ప్రాతినిధ్యం, ఎక్కడ ఎలాంటి పదవులు, ఎక్కడ ఎలాంటి ఇమేజ్ రాకోకుండా చేయడంలో బీజేపీ అధిష్టానం అన్ని రాష్ట్రాల్లో సక్సెస్ అయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు పదవులు ఆశ చూపడం, ఆ పదవి ఇవ్వడం, తర్వాత పక్కన కూర్చోబెట్టడం, ఎలాంటి ప్రాధాన్యత లేకోకుండా కూర్చోబెట్టడంలో బీజేపీ అధిష్టానం ఇచ్చారు. ఆ నేపథ్యంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ సంబంధించిన లీడర్లు చేర్చుకోవడం, వారిని పక్కన పెట్టడం, వారితో ఏమీ వారిని జాతీయ స్థాయి సమావేశాలు కానీ జాతీయ మీడియాలో కూడా ఎక్కడ కనపడకోకుండా వారి ఇమేజ్ కూడా బయటికి రాకోకుండా తొక్కి పెట్టడంలో బీజేపీ అధిష్టానం అత్యంత సక్సెస్ఫుల్ గా గతంలో కూడా సక్సెస్ అయిన నేపథ్యం ఉంది. అలాంటి నేపథ్యంలో నేరుగా ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాల కారణంగా బీజేపీ అధికారంలోకి వచ్చింది, ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో మళ్ళీ బీజేపీ కొనసాగుతా ఉంది. ఇక్కడ నేరుగా రాబోయే రోజుల్లో రాజ్యసభ స్థానం తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసమే ఇటు కమల్ నాథ్ బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా ఊపందుకుంది. రేణు. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లు తన కుమారుడు మాజీ ఎంపీ కమల్ నాథ్ తో కలిసి బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తన కుమారుడు భవిష్యత్తు కోసమే ఈ రకమైన నిర్ణయం తీసుకుంటున్నారన్నట్లుగా కూడా వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఇక కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సీటు ఆశించి ఆ స్థానం దక్కకపోవడంతోనే అసంతృప్తితో బీజేపీ వైపు తాను పరుగులు పెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.